శైలి. నిశ్శబ్దం వెనుక కథ. శైలి సామాజిక డ్రామా, చట్ట అవగాహన థీమ్. బాలలపై లైంగిక దాడులను అరికట్టేందుకు రూపొందించిన POCSO చట్టంపై అవగాహన. దృశ్యం 1. ట్యూషన్ టీచర్. 12 ఏళ్ల రియా ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన తెలివైన విద్యార్థిని. ఆమెకు చదవడమే ఇష్టమై పని. ఆమె ట్యూషన్ టీచర్ను ఎంతో నమ్మేది. కానీ ఆ టీచర్ ఆమెపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ తరగతి తరువాత ఒంటరిగా ఆగమని చెప్పడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఆమె బయటకి వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు అతడు అడ్డగించి తడబాటుగా ఆమెను తాకాడు. రియా అర్థం చేసుకోలేని ఒక గందరగోళమైన భయాన్ని అనుభవించింది. ఎవరితో చెప్పాలో కూడా తెలియని స్థితిలోకి వెళ్ళిపోయింది. POCSO సెక్షన్లు. సెక్షన్ 7 లైంగిక దాడి. సెక్షన్ 9 నమ్మకాన్ని దుర్వినియోగం. సెక్షన్ 10 లఘు శిక్ష. ఫలితం: టీచర్ అరెస్టు అయ్యాడు. ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. దృశ్యం 2 స్కూల్ గర్ల్ రివెంజ్. 17 ఏళ్ల బాలుడు తన మాజీ క్లాస్మేట్ అయిన 15 ఏళ్ల అంజలిని ఎదురుదెబ్బకు ప్రతీకారంగా అవమానించేందుకు ఆమె ఫోటోలను మార్ఫ్ చేసి వాటిని క్లాస్ గ్రూపుల్లో పంచాడు. ఒక క్లాస్మేట్ ఆమెకు చూపిన తర్వాత అంజలి ఏడుస్తూ వాష్రూంలోకి పరుగెత్తింది. ఆమె అక్క ఈ విషయాన్ని గమనించి తల్లిదండ్రులకు తెలిపింది. POCSO సెక్షన్లు. సెక్షన్ 11 లైంగిక వేధింపు. ఈ చట్టం సెక్షన్ 67B బాలలపై అశ్లీలత. ఫలితం: బాలుడిని జువెనైల్ బోర్డ్కు హాజరు పరిచారు. తల్లిదండ్రుల సంరక్షణపై ప్రశ్నలు రాశారు. దృశ్యం 3 వంటావిడ గుట్టు. ఒక బాయ్స్ హాస్టల్లో వంట చేస్తున్న మహిళ 11 ఏళ్ల బాలుడు ఇషాన్తో అనవసరంగా దగ్గరగా ఉండేది. ఆమె అతనిని అవసరం లేకుండా తాకడం మొదలుపెట్టింది. మొదట్లో అర్థంకాకపోయినా ఆ స్పర్శలు రోజురోజుకు అసౌకర్యంగా మారాయి. చివరికి తన స్నేహితుడికి చెప్పాడు. అతను వార్డెన్కి చెప్పాడు. POCSO దరఖాస్తు. ఇది లింగభేదం లేకుండా వర్తిస్తుంది. సెక్షన్ 7 లైంగిక దాడి. ఫలితం: నమోదు అయింది. ఆమె అరెస్టు చేయబడి రిమాండ్కు పంపారు. దృశ్యం 4 ధనిక మామ మాయ. 16 ఏళ్ల అర్జున్ పేద కుటుంబానికి చెందినవాడు. ఒక ధనిక మిత్రుడు అతనికి బహుమతులు, ఫోన్ ఇచ్చి స్లోలీ నమ్మకం సంపాదించాడు. తరువాత మోడలింగ్ కోసం నగ్న ఫోటోలు పంపమన్నాడు. మొదట భయంతో అర్జున్ అంగీకరించాడు. తరువాత అది బ్లాక్మెయిల్గా మారింది. క్లాస్ మిస్ చేయడం మొదలుపెట్టాడు. ఒక టీచర్ అతని ప్రవర్తన గమనించి మాట్లాడాడు. POCSO సెక్షన్లు. సెక్షన్ 11 లైంగిక వేధింపు. సెక్షన్ 13 మరియు 14 బాలల పౌర్నోగ్రఫీ వాడకం. ఫలితం: చాట్లు గుర్తించబడ్డాయి. అతన్ని POCSO మరియు IT చట్టం కింద బుక్ చేశారు. దృశ్యం 5 ధైర్యంగా చెప్పిన అమ్మాయి. 10 ఏళ్ల మీరా తన తండ్రి స్నేహితుడు అందరూ బిజీగా ఉన్న సమయంలో ఆ వ్యక్తి మీరాను పక్క రూంకు పిలిచి అసభ్యంగా చేతులు వేశాడు. మీరా అలా రాత్రంతా ఏడ్చి తెల్లవారుజామున తల్లి అడిగినప్పుడు నిజం చెప్పింది. ఆమె తల్లి వెంటనే హెల్ప్లైన్కు ఫోన్ చేసింది. పోస్కో సెక్షన్లు. సెక్షన్ 3 ఘాతక లైంగిక దాడి. సెక్షన్ 5 కుటుంబ సంబంధం ఉన్న వ్యక్తి. సెక్షన్ 6 జీవిత ఖైదు. ఫలితం: ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ట్రయల్ జరిగింది. మానసిక సహాయం ఇచ్చారు. ముగింపు: POCSO చట్టం 2012 బాలలను లైంగిక దాడుల నుండి రక్షించేందుకు రూపొందించబడింది.
ఇది లింగభేదం లేకుండా వర్తిస్తుంది మరియు ప్రత్యేక కోర్టులు ద్వారా త్వరిత న్యాయాన్ని కల్పిస్తుంది. కానీ చట్టాలు తప్పకుండా ఉండాలి, కానీ దానికన్నా ముఖ్యమైనది అవగాహన, మద్దతు మరియు ధైర్యంగా మాట్లాడే వాతావరణం.